నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం డిజిటల్. ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేల కొద్ది దేవాలయాలు ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేక కథ, ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కొన్ని దేవాలయాలు వాటి గొప్ప వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందగా మరికొన్ని వాటి మత విశ్వాసాలకు ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలో దేవతలకు, దేవుళ్లకు అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ప్రత్యేకమైన సాంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన ఒక ఆలయం ఉంది. సాధారణంగా ప్రజలు తమ కోరికలు నెరవేర్చడానికి దేవుడు ఆశీర్వాదం కోసం దేవాలయాలకు వెళతారు. కానీ జపాన్లో ఒక ఆలయం విడాకుల ఆలయం. ఈ ఆలయాన్ని విడాకుల ఆలయం అని పిలుస్తారు. గృహహింస లేదా అఘాయిత్యాలకు గురైన మహిళలకు ఈ ఆలయం స్వర్గధామం. శతాబ్దాల క్రితం జపాన్లో మహిళల హక్కులు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని స్థాపించారని సమాచారం. మహిళలు ఇక్కడికి రావడంతో శారీరకంగా, మానసికంగా కోలుకోవడమే కాకుండా సామాజిక మద్దతు కూడా పొందారు. నేటికి ఈ ఆలయం మహిళా సాధికారతకు ప్రతీక. జపాన్లో మహిళలు ఎటువంటి హక్కులు లేని సమయంలో పురుషులు తమ భార్యలకు సులభంగా విడాకులు ఇచ్చే సమయంలో ఈ ఆలయం గృహహింసతో బాధపడుతున్న మహిళలకు ఆశ్రయం కల్పించింది. భర్త క్రూరత్వానికి గురై పారిపోతున్న ప్రతి స్త్రీకి గుడి తలుపులు తెరిచి ఉంటాయి. ఇక్కడికి రావడం వల్ల వారికి శారీరక భద్రత మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శాంతి, స్వాంతన లభించే వాతావరణం కూడా లభించింది. ఈ ఆలయం ఇప్పటికీ అలాంటి అణచివేతలను ఎదుర్కొంటున్న మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇది జపాన్లోని కమాకురా నగరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆలయం. దీని చరిత్ర సుమారు 700 ఏళ్ల నాటిది. ఈ ఆలయాన్ని విడాకుల దేవాలయం అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయాన్ని బౌద్ధ సన్యాసిని కుకుసన్ తన భర్త హౌజీ తొకిమున్తో కలిసి నిర్మించారు. ఆ తర్వాత కుకుసన్ స్వయంగా విడాకుల విషయంలో చిక్కుకుంది. అందుకే భర్త నుంచి విడిపోయి మహిళలకు శాంతియుతంగా జీవించే లోటు కల్పించాలని నిర్ణయించుకుంది. స్త్రీలు తమ భర్తలను విడిచిపెట్టే ముందు 3 సంవత్సరాల పాటు ఈ ఆలయంలో ఉండవచ్చు. కాలక్రమేణా తర్వాత ఈ వ్యవధిని 2 ఏళ్లకు తగ్గించారు. ఇక్కడ ఉండడం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా స్వావలంబన పొందే అవకాశం కూడా ఉంటుంది. చాలా ఏళ్లుగా ఈ ఆలయంలో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉండేది. కానీ 1902లో ఎంగాకు జీ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మగ మఠాధిపతిని నియమించారు. దాంతో పురుషులు కూడా ప్రవేశించడం ప్రారంభించారు.